సిగ్గు లేకుండా అగో కవిత ఎందుకు అట్లా కొడతానో మరిదిని నువ్వు చేయబట్టే కొడతానా. అగో నేనేం చేసినా? ఏం చేసినావా? నా మొగం తోటి మటన్ ఎందుకు తెప్పించుకున్నావు? నా మొగుడు లేడని చెప్పి నా మరిదితో తెప్పించిన. ఇప్పుడు తప్పేంది? ఆహా, తీసుకొచ్చిండు కాబట్టే ఇక్కడ లొల్లి అవుతుంది. తీసుకొచ్చుడు కాకుండా ఇంకా తినచ్చిండు కడుపు నిండా. ఇంకా నా ముందే బేవులు తిట్టాడు. కనీసం నన్ను తిన్నవాని కూడా అడగలే. నేను మటన్ తీసుకురమ్మంటే రేపన్న ఎల్లుండన్న తీసుకొస్తా అని చెప్పిండు. నన్నేమో కోడిగుడ్లు వండుకోమని ఒక్కడ పోయి తినచ్చాడు. ఒక్కడ పోయి తినచ్చిండు. ఆగు, ఇప్పుడు నేను ఒకటి అడుగుతా. నీకు పెట్టలేదని కొడతానవా, అక్కడ తినచ్చిండని కొడతానవా, లేదా నీకు గుడ్లు తెచ్చిండు అండుకొని తినమన్నాడని కొడతానవా? నాకు తెలియకుండా పోయి మటన్ తీసుకొచ్చిండు. పాపం నా కోసమే కావచ్చు అని అడిగితే నాకు కాదని చెప్పిండు. అది కాకుండా ఇప్పుడు తినొచ్చినాక నాకు కోపం రాదా నన్ను కాదని తింటే? అయ్యో, నేను కోపానికి వస్తానవా? ఇంత గిన్నె పట్టుకొని అది తెయ్యపోనా మా చెల్లె? ఆహా, నేను వాళ్ళ ఇంటికి అడుక్కోవడానికి రావాలా? అడుక్కోవడానికి ఎందుకత్తో గింత అంతే ఇయ్యమని రా. దాన్ని ఏమంటారో మరి? మా భాషలో అయితే అడుక్కునుడు అన్నారు. నా భాషలో అడుక్కునుడే అంటారు. నలముఖం చేయబట్టి అందరితో మాటలు పడతానా? నీ తిండి గంగలు పోను, నీ తిండి గంగలు పోను. నువ్వు చెయ్యబట్టి ఇన్ని మాటలు బాగా పడుతుంది.